నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి యొక్క అరాచకాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, ఇవన్నీ అందరికీ తెలిసిందే. అయితే రాష్ట్రం కూడా తెలిసే 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితమయ్యారు. ఇదే కాకుండా వైఎస్ సునీత గారు చేసిన వ్యాఖ్యలు మాత్రం కూడా సంచలనం రేపాయి. ఏదైతే సతీష్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు వెళ్ళి టీడీపీకి సంబంధించి వ్యతిరేకంగా మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో ఇవి మనం వింటున్నాం. కానీ ఎప్పుడైతే వైఎస్ వివేక గారి హత్య జరిగిన తర్వాత ఆ రోజు ఈ ముగ్గురే హత్య చేశారని చెప్పి ఒక లెటర్ తీసుకొచ్చి దాంట్లో సంతకం పెట్టమని చెప్పేసి అన్నారు. మొత్తానికి ఇప్పుడు ఆ సతీష్ రెడ్డి ఎలా మాట్లాడుతున్నారు, నిజంగా సొంత తండ్రి జయంతికి కూడా రావడానికి భయపడుతున్నారు సునీత గారు, సెక్యూరిటీ కూడా పెట్టుకోవాల్సి వచ్చింది. సో ఈ యొక్క వ్యాఖ్యల్ని ఎలా చూడాలంటారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బాబాయిని చంపేసి ఎలాంటి డ్రామా ఆడాడో అందరం చూసాం. అది గుండెపోట, గొడ్డలి పోట, మరి రక్తపు వాంతుల, మరి ఎవరు నారాసుర రక్త చరిత్ర ఒకటి కాదు. ఆ రోజున ఇప్పుడు సునీత గారి మాటలు వింటంటే అదే సీన్ కళ్ళెదురు కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి మరి ప్రెస్ అందరినీ కూడా ఎదురుగా పెట్టుకొని పక్కన సునీత గారిని పెట్టుకొని నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన ఆధ్వర్యంలో ఇదంతా జరిగింది, మా బాబాయిని మా చిన్నాన్నను చంపేశారు అని ఆవిడ కూడా చెప్తుంది. నమ్మానని రాష్ట్ర ప్రజలందరూ నమ్మారు, సునీత గారు కూడా నమ్మారు. ఇంకా ఆ కన్న కూతురికి ఎలా ఉండేది, ఈ రోజున నా తండ్రి నాకు తిరిగి రాలేడు కదా, ఎవరు తీసుకొచ్చి ఇవ్వలేరు కదా, ఇన్ని నాటకాల ఒక మనిషిని చంపి దాన్ని ఏ విధంగా కూడా ప్రూఫ్స్ లేకుండా చేయటానికి ఇన్ని నాటకాల, ఇంతమంది మీద ఇన్ని విధాలుగా నిందలు మోపాల. మరి సతీష్ రెడ్డి గురించి వింటంటే నిన్న అతను పోలీస్ స్టేషన్లో మరి చిన్నపిల్లాడేమో చేతులు కట్టుకొని నిలబడితే అవినాష్ రెడ్డి ఇతనేమో మాట్లాడే విధానం అస్సలు ఎగిరెగిరి పడుతున్నాడు. ఇంత ఇదిగా మాట్లాడతారా అంటే మొన్నటి వరకు ఎక్కడున్నావు, నువ్వు ఎవరితో ఉన్నావు, ఇప్పుడు ఎవరి గురించి అక్కడ మాట్లాడుతున్నావు? పోలీస్ స్టేషన్లో అలా మాట్లాడేది చూస్తుంటే ఓహో జగన్మోహన్ రెడ్డి ఎలా వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు, ఏ విధంగా వీళ్ళకి ఆశ చూపిస్తున్నాడు, మరి ఎంత వీళ్ళకి ప్రోద్బలం ఇస్తే ఈ విధంగా మాట్లాడగలుగుతున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. చాలా ఓవర్ యాక్షన్ చేశాడు. అయితే సునీత గారు మాట్లాడిన మాటల్లో కూడా మనకు ఒకటి అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే ఇదే అవినాష్ రెడ్డి ఆ రోజు వివేకా గారిని చంపింది ఈ ముగ్గురే అనే దాంట్లో సతీష్ రెడ్డి కూడా ఉన్నాడు. కానీ అదే అవినాష్ రెడ్డి పక్కన నించొని ఏదైతే సతీష్ రెడ్డి మాట్లాడే మాటల్ని మనం ఎలా చూడాలి అంటే ఏదో భయపెట్టారు లేదంటే బెదిరించారు అని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఇక్కడ నిన్న సునీత గారు రావటానికి వాళ్ళ తల్లి చాలా భయపడుతున్నారు, బాధపడుతున్నారు. ఎందుకంటే ఒక్కగానొక కూతురివి, తండ్రిని పోగొట్టుకున్నాం, మరి నిన్ను కూడా మేము పోగొట్టుకోలేం కదా, వీళ్ళ గురించి రాక్షసుల గురించి 6 సంవత్సరాలుగా పోరాడుతున్నావు, ఖచ్చితంగా వీళ్ళు అంటే మీ నాన్నని పట్టున పెట్టుకున్నారు, ఇంకెవరైనా వాళ్ళకి ఆఫ్టర్ ఆల్ 6గురిని చంపేశారు, అనుమానాస్పదంగా 6గురు చనిపోయారు, ఇంకా ఎంతమందినైనా చంపేయటానికి వెనకాడరు. ఎందుకంటే ఈ రోజున కేసు ముందుకు వెళుతూ ఉంది, చూస్తూ ఉన్నాం. మరి సునీత గారికి ఏదైనా ఈ గొడవల్లో పనిలో పనిగా ఏదైనా చేస్తారు, ఏం కుట్ర చేస్తారు అని చెప్పేసి ఆవిడ భయపడటం, ఈవిడ ప్రైవేట్ సెక్యూరిటీ తోటి రావటానికి ప్రయత్నం, అంటే నా కన్న తండ్రి జయంతికి కూడా నేను వెళ్ళలేని పరిస్థితి, ఎవరిని భయపెడుతున్నారు, ఇక్కడ న్యాయంగా ఉండేవాళ్ళు ఎందుకు భయపడాలి, అన్యాయంగా ఉండేవాళ్ళు ఎందుకు ఈ రోజున రోడ్ల మీద తిరుగుతున్నారు. మరి సతీష్ రెడ్డి గారి విషయానికి వస్తే మరి నిజంగానే అతనికి ప్రాణభయం ఉందా, ప్రాణభయంతోనే ఇదంతా చేస్తున్నాడా అంటే ఇంతగా చేయాల్సిన అవసరం ఏంటి? మరి దస్తగిరి అంత చేసిన వ్యక్తి ధైర్యంగా అప్రూవర్గా మారిపోయాడు కదా. మరి మొన్నే కదా ఒక డైలాగ్ చెప్పాడు, మరి నా మొహం మీద చిరునవ్వు ఉండిద్ది, నా మీసం మీద నా చెయ్యి ఉండిద్ది అనేది ఒక డైలాగ్, సినిమా డైలాగ్ చెప్పాడు. మరి దానికి గట్టి కౌంటర్ ఇచ్చారు బీటెక్ రవి గారు. అంటే చెప్పుకోవటానికి ఇలా మాట్లాడటానికి బాగానే ఉంటాయి, కానీ జీవితంలో మరి మీరు ఇప్పుడు ఆయన ఎంత తెగించేసి వచ్చాడు దస్తగిరి, అతనే గొడ్డలి కొనుక్కొచ్చానని చెప్పాడు. మరి గొడ్డలు కొనుక్కొచ్చినాడు బయట తిరుగుతుంటే చంపించినాడు తీహార్ జైల్లో ఉండాలి కదా అని చెప్పి కౌంటర్ వేశాడు జగన్మోహన్ రెడ్డికి. మరి ఇన్ని విధాలుగా అన్నీ కూడా తెలుస్తూ ఉంటే నిజంగానే భయపడి వెళ్ళాడా సతీష్ రెడ్డి అంటే దాని వెనుక అసలు అర్థం కాని పరిస్థితి. నిజంగానే భయపడ్డాడా లేకపోతే ఇతనికి కూడా ఏదైనా అమౌంట్ ఇచ్చి తీసుకున్నారా? ఇప్పుడు వాళ్ళందరికీ అమౌంట్ ఇచ్చే కదా ఈ పనులన్నీ చేయించారు. మరి వాళ్ళే అడుగుతారు, దస్తగిరికి టీ తాగటానికి కూడా డబ్బులు లేవు, మరి ఈ రోజున కారుల్లో తిరగటానికి కానీ సెక్యూరిటీ కానీ అతనికి ఎంత రాజవైభవంగా ఉంది, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని వాళ్ళు గొడ్డలి కొనుక్కొచ్చి ఈ విధంగా కార్యక్రమాన్ని చేస్తే ఇచ్చిన డబ్బులతోనే ఈ రోజున ఆయనంత రాయల్గా బతుకుతున్నాడు అనేది కనిపిస్తుంది. మరి ఇన్ని విధాలుగా ఇది ఉంటే నిజంగా సతీష్ రెడ్డి గారు ఇంత ఇదిగా ఎందుకు కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తూ మాట్లాడుతున్నాడంటే నిజంగానే ఈ రోజున ఒకటండి, వాళ్ళు భయపడితే ఈ రోజున అతని పేరుందా, నిజంగానే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడా, భయపెడితేనే ఇతను ఈ విధంగా చేస్తున్నాడా వాళ్ళ వైపుకు వెళ్ళి అని అంటే ఏమో రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి జగన్ నాటకాలు చాలా చూసాం.
ఎంతమందిని ఎన్ని విధాలుగా ఇతను వాడుకొని వదిలేశాడు. అలా వాడుకొని వదిలేసే వాళ్ళల్లో సతీష్ రెడ్డి కూడా ఒకరిగా ఈ రోజున మనకు కనిపిస్తున్నారు. అయితే పులివెందులకు సంబంధించి ఇప్పుడు ఏదైతే ఉన్నటువంటి ఒక పరువు ప్రతిష్ట పూర్తిగా కూడా జగన్మోహన్ రెడ్డి కోల్పోతున్నాడు అనేది అర్థమవుతుంది. అయితే బీటెక్ రవి గారి భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడకే పూర్తి కైవసం కాబోతుందని అర్థమవుతుంది. కానీ గతంలో కుప్పంలో ఏదైతే చేశారో వీళ్ళు, అదే విధంగా ఇప్పుడు ఏదైతే పులివెందులో జరుగుతూ వస్తుంది. సో ఖచ్చితంగా పులివెందుల్లో ఒకవేళ జెడ్పీటీసీ కోల్పోతే జగన్ పరిస్థితి ఏంటి? సో దీన్ని తట్టుకోలేకే సతీష్ రెడ్డిని మలుచుకున్నాడంటే ఏమంటారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి జెడ్పీటీసీ ఎలక్షన్ ఏదైతే పులివెందుల్లో జరుగుతుందో, గతంలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడైనా అసలు నామినేషన్ వేయటానికి కూడా ధైర్యం చేసి ఎవరైనా వెళ్ళినా కూడా వేయలేని పరిస్థితి. పల్నాడులో చూసా, ఒక మహిళని పొత్తికడి మీద కొడితే ఆవిడ ఎంత ఇబ్బంది పడుతూ అక్కడే కుప్పకూలిపోయింది మీడియాతో మాట్లాడలేక. మరి ఒక మహిళ ఆ నామినేషన్ పేపర్ని బ్లౌజ్లో పెట్టుకొని వెళ్ళింది. నిస్సిగ్గుగా దాన్ని కూడా లాగేసుకున్న పనికి మాలిన సంతంతా దాంట్లో ఉన్నారు. ఎంత నీచమైన పరిస్థితి, ఎంత దుర్మార్గమైన పరిస్థితి. మరి వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎంత భయంకరంగా ప్రవర్తించారండి. మరి ఆయన అంజీ అని చెప్పేసి ఓ పెద్ద ఆయన, అంజిరెడ్డి తాతనే, మరి ఆయన మీసం మెలేసి చంపేసినా పర్లేదు, నేను టీడీపీ తరపున నామినేషన్ వేస్తానని చెప్పి వచ్చాడు. అతని మీదకు కూడా ఆ వ్యక్తి పెద్ద రాడ్డు తీసుకుని కొట్టడానికి వెళ్ళాడు. ఇన్ని విధాలుగా వీళ్ళు చేసి ఇన్ని రోజుల తర్వాత పులివెందులలో నిజమైన ఎలక్షన్ జరుగుతుంది, నిజాయితీగా జరుగుతుంది, ఎవరైనా సరే ధైర్యంగా వెళ్ళి చాలా సంవత్సరాల తర్వాత ఓట్లు వేసే పరిస్థితి అని చెప్పేసి మనకు వినిపిస్తుంది. అదిగాక మనం చూసుకుంటే ఓన్లీ టీడీపీ ఏకపక్షంగా పోతున్నటువంటి ఒక వైఖరి కూడా కాదు, దాదాపు 12 నామినేషన్లు కూడా ఇప్పటిదాకా వచ్చాయి. అంటే ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగానే ఎలక్షన్ జరుగుతున్న సంగతి తెలిసిందే. కానీ ఎందుకని ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరగడం వైసీపీకి నచ్చక దాదాపు 51 మున్సిపాలిటీలు ఉంటే 51 మున్సిపాలిటీల్లో కూడా వాళ్ళు చేసిన అరాచకాలు ఏదైతే మనం చూసాం, దాదాపు ఇప్పటిదాకా కూడా వైసీపీకి ఏదైతే పూర్తిగా వాళ్ళ పక్షం ఉండేదో చూసుకుంటున్నారు. సో దీన్ని ఎలా చూడాలని తురగా కిషోర్ చూసాం ఆ రోజున ఎంపీటీసీ ఎలక్షన్లలో. మరి అక్కడ సరైన నామినేషన్ పద్ధతి కానీ ఏది జరగట్లేదని బోండా ఉమా గారు విజయవాడ నుంచి వస్తే కారు మీద ఎంత దౌర్జన్యంగా వాళ్ళని చంపడానికి ప్రయత్నించాడు. పెద్ద పెద్ద రాడ్లు తీసుకొని, కర్రలు తీసుకొని అద్దాలన్నీ పగలగొట్టేసి అక్కడ కారులో ఉన్న లాయర్ గారికి కూడా తల పగిలి గాయమైన పరిస్థితి. మరి ఈ రోజున చూస్తే ఇక్కడ అందరూ నామినేషన్లు ప్రశాంతంగా వేసుకున్నారు, చక్కగా ఎవరి పార్టీకి వాళ్ళు అక్కడ మాకు ఓట్లేయండి అని చెప్పేసి ఇంటింటికి క్యాంపెయినింగ్ చేస్తున్నారు. మరి వీళ్ళు ఎందుకు నిన్న రెచ్చగొట్టి కావాలని వైసీపీ మోకలు ఈ పిల్ల సైకోలు చేసిన ఏదైతే విధ్వంసం ఉందో అదే నిన్న అక్కడ చిలికి గాలివానగా మారింది. ఎక్కడైనా సరే 2 చేతులు కలవంది చప్పట్లు ఉండవు. కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటి, ఫస్ట్ ఎవరు కారణం, ఇక్కడ టీడీపీ వాళ్ళని ఎవరు ఇక్కడ రెచ్చగొట్టారు, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు, ఎందుకు అసలు ఈ సతీష్ రెడ్డికి ఇంత వాయిస్ ఇచ్చి వీళ్ళు ముందుకు నెడతన్నారు, ఎందుకు కొట్టుకోమని వీళ్ళని నిన్న తగు పడమని వాళ్ళు ప్రోత్సహించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కవ్వించారు. ఖచ్చితంగా ఎవరి పార్టీకి వాళ్ళు అక్కడ ప్రచారం చేసుకుంటున్నారనేది వినిపిస్తున్నా కూడా వీళ్ళు చేసేవన్నీ ఈ రోజున ముందుగా సతీష్ రెడ్డిని ముందుకు ఎందుకు నెడుతున్నారు, అతన్ని బలిపశువుని చేయబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. నిజంగా ఇక్కడ మీరంటున్నట్లుగా పులివెందులలో టీడీపీ ఏకగ్రీవంగా వెళ్ళిపోబోతుంది. ఎందుకంటే అందరూ కూడా ఈ రోజున బలంగా టీడీపీ వైపు నిలబడుతున్నారు. మనం చూసాం 40 కుటుంబాలు వచ్చినాయి. ఇదంతా తట్టుకోలేని జగన్మోహన్ రెడ్డి ఇంకేం లేదు మాకొక్కటి కూడా రాదు, ఆ పరాభవం కన్నా కూడా ఇట్లాంటి గొడవలు చేసేసి ఎలక్షన్ ఆపేయించడమో లేకపోతే ఇట్లాంటి వాళ్ళని వాడుకొని వదిలేయటం లాంటివి చేయటంలో దిట్ట జగన్మోహన్ రెడ్డి. మొన్నటి వరకు 11 అన్నారు. ఈ రోజున పులివెందుల ఈ అవినీతి పులి మరి ఎక్కడా కూడా పేరుకు కూడా లేకుండా, ప్రజల ఆలోచనలో కూడా లేకుండా పోతుందనంటే తట్టుకోలేకపోతున్నాడు. ఇంక అసలే రాడు అక్కడికి. ఆ మధ్యన ఎప్పుడో వచ్చాడు, వస్తే కుర్చీలతోటి అక్కడ ఉన్న కాంట్రాక్టర్లు అందరూ ఏ విధంగా అటాక్ చేశారో చూసాము. మరి ఇప్పుడు ఇది కూడా లేకుండా ఎక్కడికి వెళ్ళినా పరువు పోతుంది. అంబటి రాంబాబు మొన్న చెప్తున్నట్లున్నాడు, ఎందుకు 11 అవును 11 వచ్చినాయి ఏంటంట అని. నిజమే వచ్చినాయి, 11 వచ్చిన వాళ్ళు అలా ఉండట్లేదు కదా, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. కాబట్టి నిజంగా జగన్మోహన్ రెడ్డికి అసలే అదేదో పుండు మీద కారం జల్లినట్లుగా ఈ జెడ్పీటీసీలో తెలుగుదేశం పార్టీ గెలిచిందంటే అతనికి పుండు మీద కారం జల్లినట్లే ఉండిద్ది. సో చూద్దామండి, గతంలో కూడా మనం చూసుకుంటే నీటి సంఘాల ఎన్నికల్లో కూడా టీడీపీకి సంబంధించి కైవసం చేసుకుంది. ఇప్పుడు జెడ్పీటీసీ కూడా ఖచ్చితంగా బీటెక్ రవి గారు ఒక భారీగా కైవసం చేసుకోబోతున్నారు. సో జగన్ పరువు ఒక మహిళ తీయబోతుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.